అంటే హామీలకు సంబంధించి అమలు అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆల్రెడీ. అంటే మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 6 హామీల్లో 2 హామీలు అది కూడా పార్షల్లీ మట్టుకే అమలైనాయి. భవిష్యత్తులో ఏదో నెక్స్ట్ మంత్ కల్లా ఇంకొక 2 హామీలను ఏదో వాళ్ళు ముందలు తీసుకొచ్చినట్టే కనపడుతుంది. ఈ రోజు మటుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో అదొక హామీ. అదేవిధంగా మేజర్ పబ్లిక్కి ఇంపాక్ట్ అవ్వనటువంటి ఏదైతే ఒక 5 లక్షల నుంచి బీమా సౌకర్యం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ కింద అదొక 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన స్కీమ్ ఏదైతే ఉందో ఇవి రెండింటికి ఏంటంటే మేజర్ బడ్జెటరీ ప్రావిజన్ అవసరం లేదు. అందుకే ఇవి 2 హామీలనే కొద్దిగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా. అదేవిధంగా ఇప్పుడు మేమందరం కూడా ఇంకా 100 రోజులకు దగ్గర కావస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన మిగతా హామీలను కూడా తొందరగా అమలుపరచవలసిందిగా ప్రజల పక్షాన మేము కూడా వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటాము. ప్రజలను కూడా వాటి గురించి ఫైట్ చేయవలసిన అవసరాన్ని ప్రజలకు కూడా గుర్తు చేసి, ఎందుకంటే ఏ అయితే హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చినారో మరి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా మెలగాలన్నా హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రిమైండ్ చేస్తూనే ఉంటాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తొలిసారి ఎక్కడ కూడా మీడియాతో అడ్రస్ చేయలేదు, జనం ముందుకు రాలే. కానీ అంటే ఆయన పర్సనల్గా ఇబ్బంది జరిగింది కనుక రాలేదు. కానీ నల్గొండ వేదికగా చలో నల్గొండ పేరు పెట్టి ఇక్కడికి వచ్చిన ప్రాజెక్టుల అంశానికి సంబంధించి సో ఆ సభ ఇంపాక్ట్ ఎట్లా ఉంది, ఆ తర్వాత మీ ఫైట్ ఎట్లా ఉంది అంటే ప్రధానంగా దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి కదా. అదే అంటే నల్గొండకు సంబంధించిన మీటింగ్ మీరు కూడా చూసినారు, బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే ప్రజలు, రైతు సంఘాలు, రైతు నాయకులు పెద్ద ఎత్తున నల్గొండ పట్టణానికి కదిలి వచ్చి, ఎందుకంటే ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలు హక్కులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి రావాల్సిన హక్కులు కానీ నదీ జలాల్లో న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటాల గురించి మనం ఏదైతే ఈ ప్రోగ్రాం చేయడమో ఆ ప్రోగ్రాంలో రైతులందరినీ కూడా జాగృతం చేసి ఒక మంచి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటప్పుడు మీదేసుకొని ప్రయత్నం చేసింది, ఉద్యమం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీని. ఆ ఉద్యమ ఆకాంక్ష చేసిన కష్టానికి బేస్ చేసుకొని ఆ రోజు మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. మరొకసారి తెలంగాణనే అసలు మొదటి చివరి అన్నిటికీ బేసిసే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఈ ప్రాంతమైనా, ఈ ప్రజలైనా, మన రాష్ట్రమైనా, మన ప్రయోజనాలైనా బీఆర్ఎస్ కొట్లాడినంతగా వేరే ఏ పార్టీ కూడా కొట్లాడలేవు. కాబట్టి మన రాష్ట్రానికి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో, ఎందుకంటే జనవరి మాసంలో 2 KRMB మీటింగ్స్ జరిగినాయి. 2 మీటింగ్స్లో కూడా మీరు మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ చూసినట్టయితే 2 మినిట్స్ ఆఫ్ మీటింగ్స్లో కూడా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు 17th జరిగిన మీటింగ్లో ఢిల్లీకి పోయేసి వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టులను, కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను ఆల్ అవుట్లెట్స్ని కూడా ఇంకొక నెల రోజుల్లో మీకు అప్పచెప్తామని చెప్పేసి ఒప్పుకొని రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ జనవరి 30th రోజు ఇంకో మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా మరొకసారి ఇంకొక వారం రోజుల్లో కూడా ఇస్తామని చెప్పేసి వచ్చారు. సో మన ప్రాజెక్టులు మన ఆధీనంలోనే ఉన్నప్పుడు విద్యుత్పత్తి మన చేతిలోనే ఉంటుంది, నీటి ఏదైతే విడుదల ఉంటుందో మన చేతిలోనే ఉంటుంది, ఇరిగేషన్కి అయినా సరే, డ్రింకింగ్ వాటర్కి అయినా సరే. మన అవసరాలుని ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేసే అధికారం కూడా మన చేతుల్లో ఉంటుందో మనము బాగా పనిచేసుకోవచ్చు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న వనరులను మనం ఎదుటి వాళ్ళకి కట్టబెట్టి ప్రతిదానికి దేహి అని వాళ్ళ దగ్గరికి పోయి మనం అడగాల్సిన పరిస్థితి. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కావాలని చేసింది, మళ్ళీ బదనాం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మీరు మీడియాలో కానీ అంతకంటే ముందు జరిగిన మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ కానీ ఎప్పటికప్పుడు మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత 2014-15 టైం ఫ్రేమ్లోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 3 కింద రివర్ వాటర్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ కింద మనం అప్లై చేసుకోవడము ఏంటంటే ట్రిబ్యునల్ మళ్ళొకసారి మనం కాన్స్టిట్యూట్ చేసి మాకు నదీ జలాల్లో రావాల్సిన న్యాయబద్ధమైన వాటా తేల్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి సుప్రీంకోర్టుకు కూడా పోయి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ట్రిబ్యునల్లో న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటా గురించి డే 1 నుంచి ఇప్పటి వరకు కొట్లాడిన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీనే. మరొకసారి KRMB మల్టిపుల్ టైమ్స్, అంటే గడిచిన 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కానీ KRMB కానీ అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టులను మాకు అప్పగించవలసిందిగా విపరీతమైన ప్రెషర్ పెట్టినారు. ఎంత ప్రెషర్ పెట్టినా కూడా సరే ఒక్క రోజు కూడా ఈల్డ్ కాకుండా మా డిమాండ్స్ ట్రిబ్యునల్ మళ్ళొకసారి కాన్స్టిట్యూట్ చేయండి, ట్రిబ్యునల్లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన మాట మినిమం 50-50 అన్న నదీ జలాల్లో మా వాటా మాకు రావాలా. అదేవిధంగా అనేక డిమాండ్స్, అంటే విద్యుత్పత్తి గురించి కానీ లేకపోతే అనేక డిమాండ్స్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. అవి ఫుల్ఫిల్ కాలేవు కాబట్టి 9 సంవత్సరాల్లో మేము ఆ ప్రాజెక్టులను ఈ రోజు వరకు అప్పచెప్పాల. ఎప్పుడైతే
ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాజెక్టులను ఆంధ్ర పోలీసులు అనేది వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది. ఆ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా మీరు చూడండి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్స్లో ఇంకా ఆల్మోస్ట్ ఎలక్షన్ డే రోజు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు తప్ప అప్పటి వరకు మేము కాపాడగలిగినాం. ఇక ముందు కూడా మేము చూసి చూడనట్టు వదిలేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను వాళ్ళకి అప్పజెప్పేస్తుందనే ఉద్దేశంతో మేము పోరాటానికి ఉద్యమానికి ప్రిపేర్ అయ్యి ఏదైతే పిలుపునిచ్చినామో చలో నల్గొండ ప్రోగ్రామ్ చేసినామో ఆ ప్రోగ్రామ్కి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈ ప్రాజెక్టులను మళ్ళీ కేఆర్ఎంబీకి అప్పచెప్పమని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. ఆ రెజల్యూషన్ పాస్ చేయడం అనేది మేము మా ప్రయత్నంలో మేము సఫలం చెందిన ఒక విజయం సాధించిన అనే విధంగానే మేము భావిస్తాం.